ఏదైనా పని దొరికిందా లేక ఈ రోజు కూడా ఖాళీ చేతులతోనే తిరిగొచ్చారా? ఇది ఈ రోజు సంపాదన. సంతోషం, ఒకరికైనా ఉద్యోగం దొరికింది. ఆయన అయితే అక్కడ ఇక్కడ తిరిగి వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు. ఏదీ దొరకలేదు. మీకు ఏం పని దొరికింది? డబ్బులందాయి కదా, ఏదైతే నీకేం తేడా ఉంటుంది? ఏం పని దొరికిందో, ఎక్కడ పని దొరికిందో, నీ డబ్బులు లెక్క పెట్టుకో చాలు. మా దగ్గర నాన్న ఏదో దాస్తున్నాడని ఎందుకు అనిపిస్తోంది? అత్తయ్య, మామయ్య అలా ఎలా మాట్లాడగలడు? లక్ష్మి, ఆయన నా భర్త. డబ్బు సంపాదించి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో ఆయనకే తెలియాలి. నేను భార్యను. వంట వండడం అలాగే తినిపించడం నా పని. నేనదే చేస్తాను. పద, వంట వండుదాం. నా ఉద్దేశం కేవలం ఒకటే నాన్న. ఒకవేళ మీరు ఎలాంటి పని చేయకూడదు అలాంటిదేమైనా చేస్తున్నారేమో అని. నువ్వు చెత్త శుభ్రం చేసే పని చేస్తున్నావు కదా, ఆ పని నువ్వు చేయకుండా ఉండాల్సింది. అందుకే నువ్వు ఆ పని ఎంతకాలం చేస్తావో అంతవరకు ఎవరైనా సరే పని గురించి అడగడం నీకు సరైంది కాదు. వెళ్ళేక్కడి నుంచి. అన్నట్టు ఒక పక్కింటి వాడినైనందుకు నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చదువులో ముందుంటావు. వీలైతే కొంచెం చదువు మీద దృష్టి పెట్టు. పురంజన్, భీమ్కు కొంచెం కూడా తెలియడానికి వీల్లేదు నేనేం పని చేస్తున్నాను. ఒకవేళ వాడికి తెలిసిపోయిందనుకో, వాడు నన్ను పనే చెయ్యనివ్వడు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా, తెలిస్తే వాడు తట్టుకోలేడు. వాడి తండ్రి తనని తాను కొట్టుకుంటున్నాడని. రమ నీ భార్య కదా? అంటే నీ భార్యకే వేరే వాడితో వ్యవహారం సాగుతుందా? చీ చీ చీ. మీ చిన్న జాతి అలాగే చిన్న పనులు చేసే వాళ్ళ కథలు. భరత్ ఇంకెక్కడో పని చేస్తున్నాడు, ఇక భార్య ఇంకేదో డబ్బులు సంపాదిస్తుంది. మీలాంటి వాళ్ళ నుంచి భగవంతుడే కాపాడాలి. ముందుగా నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎటువంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు.
అద్భుతం. ఇవన్నీ చూస్తుంటే భీమరావు ఆత్మ కూడా సంతోషపడుతుంది. ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. ముందు ఆ దుఃఖాన్ని అర్థం చేసుకో. ఆ దుఃఖం అర్థమైనప్పుడు అప్పుడు వెతుకు. నేనే బౌద్ధ భిక్షువుని వెతకాల్సి ఉంటుంది. అశాంతంగా ఉన్న నా మనసుని శాంతింపచేయడానికి ఉపాయం చెప్పగలరు. ఇన్ని సరుకులు తేవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను పని చేస్తున్న చోట ఆవిడ భయానా ఇచ్చింది. లేక ఎవరైనా పరాయి మగాడు నచ్చినందుకు విలువ కట్టాడా? భార్యాభర్తలు కలిసే చేస్తున్నారా? భర్త ఇష్టంతోనే ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఇక మనం ఏమడగడం, ఏమడిగించడం? నీ భార్యకే వేరే వాడితో వ్యవహారం సాగుతుందా? భర్త ఇంకెక్కడో పని చేస్తున్నాడు, ఇక భార్య ఇంకేదో డబ్బులు సంపాదిస్తుంది. ఇంత సిగ్గులేని వాడివా నువ్వు? సిగ్గు అనిపించడం లేదా? అరే నువ్వు ఈ చీపురుతో ఊడ్చడం మానేసి వెళ్ళి నీ భార్యకు నచ్చ చెప్పు. సిగ్గులేని జన్మ. వీడి చేతిలో ఉంది చీపురు, ఇక చదువు కలిసింది గంగలో, వీడి భార్య అయిపోయింది చరిత్రహీనురాలు. జీజాబాయ్, జీజాబాయ్ బయటికి రా. ఏమైంది? అసలు నువ్వేమొత్తావు? నీ కోడలు బయట రాసలీలలు సాగిస్తుంది, అయినా నీకు పెద్ద తేడా ఏం లేదా? పిచ్చి పిచ్చిగా వాక్కు. రమ మా కోడలు. తనెక్కడుందో ఏం చేస్తుందో మాకు తెలుసు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైనా చేయని, నాకెందుకు? కానీ అలాంటి చరిత్రహీనురాలు జనాల మధ్య ఉండడం మంచిది కాదు. నోర్మోయ్, నువ్వింకేం మాట్లాడుకో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. సరే సరే వెళ్తాను. మీరు ఎంతమంది నోళ్లను మోయిస్తారు? ఎవరిది మూయించినా మూయించకపోయినా కానీ నీ నోరైతే ఖచ్చితంగా మూయిస్తా. ఇక నువ్వు నోరు మూసుకుని ఉండాలి. నాకు తెలుసు నువ్వు భీమ్రావ్ అంబేద్కర్ భార్యవని. గౌరవం విషయంలో రాజీ పడవు, అంతేనా? అందుకే నేను నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. నేను నిన్ను ఏమీ చెయ్యను, కేవలం ఆపనింద పాలు చేసి వదిలేస్తాను. నువ్వు ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉండాలంటే బయట జనాలు గుమిగూడేంత వరకు. తర్వాత నేను తలుపులు తీస్తాను. అప్పుడు అందరికీ నమ్మకం కలుగుతుంది, నీకు అలాగే నాకు మధ్య ఏదో ఉందని. ఇలా చేస్తే మీకేం వస్తుంది? ఇలా చేస్తే నా ప్రతీకారం తీరుతుంది. నువ్వు నన్ను అవమానించినందుకు, మా అమ్మ చేత్తో తిన్న చెంపదెబ్బకు, అలాగే నా జలపానీయాల గృహంలోంచే నన్ను అవమానించి బయటికి గెంటించినందుకు. మీ ప్రతీకారం తీర్చుకోవాలంటే నా మీద తీర్చుకోండి, నన్ను చంపేయండి, పనిలోంచి తీసేయండి, కానీ నిందల పాలు మాత్రం చేయకండి. ఈ కారణంతో మా ఇంట్లో వాళ్ళనందరూ దెప్పి పొడుస్తారు. అవును, ఇక నీ భర్తకు దానివల్ల ఎలాంటి తేడా ఉండదు కదా. అక్కడ గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం విన్నాను. నేను చెప్పింది నిజమే. నమ్మకం లేకుంటే అందరు నాతో పదండి, వచ్చి చూడండి. ఆయన ఈవిడ చూసిన తర్వాత రమ ఇంకా అతను ఒకే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇంకేం అంతా పదండి వెళ్ళి చూసొద్దాం. అవును, నువ్వు అనేది నిజమేనా? వెళ్దాం పదండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను మీకేం అన్యాయం చేశాను? కావాలంటే మీ పని వదిలేసి వెళ్ళిపోతాను. అలా నువ్వు తర్వాత చేద్దులే, ఇప్పుడైతే జనాల్ని ఇక్కడికి రానిపో. చరిత్రహీనురాలా, భర్త ఉండగానే పరాయి మొగాడితో గదిలో నుంచి వస్తువు దొరికిపోయింది, పైగా సంజాయిస్తున్నావా?
కొట్టండి దీన్ని. కొట్టండి దీన్ని. ఆగండి. జాగ్రత్త. కొట్టండి. అక్కడే ఆగండి. ఎవరైనా ముందుకొచ్చారో నాకంటే చెడ్డది ఇంకా ఎవ్వరూ ఉండరు. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అలా ఎలా కొడతారు? ముందుగా రమా చెప్పే నిజమేంటో తెలుసుకోండి. నిజమేంటో ఎవరికి కావాలి? మాకు కనిపిస్తుంది కదా, ఇలాంటి ఆడదాన్ని మేము సమాజంలో ఉండనివ్వలేము. కొట్టండి దీన్ని. కొట్టండి. జాగ్రత్త. కొట్టండి దీన్ని. రండి, ఎవరు కొట్టండి. ముందుకు రాకండి. రమా, రమా నువ్వు పారిపో ఇక్కడి నుంచి. కానీ పిన్ని నేనేం తప్పు చేయలేదు, నేనెందుకు పారిపోవాలి? రమా ఇక్కడి నుంచి పారిపో, పారిపో ఇక్కడి నుంచి. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే బాగుడు చెప్తున్నా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్లకు ఈ మగాడిది తప్పనిపించడం లేదు, నీదే తప్పనిపిస్తోంది. ఇక్కడ మన మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళ సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు పారిపో. వద్దు. లేదంటే నా మీద ఒట్టు పారిపోరమ్మా. కొట్టండి. కొట్టండి. పారిపో. కొడుతుంది. పారిపో. పారిపో. చాలు, ఈ రోజు ఈ రమకి మంచి గుణపాఠం కలగడం మంచిది. తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. దీనికి పొగరు బాగా ఎక్కువైంది. పద. కానీ ఈ రోజు నేను మీకు నిజం చెప్తాను. మీరు 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 ఇంకా మీరందరూ మగాళ్లే. కానీ మీరందరూ ఎంతో పిరికివాళ్లు. అందుకే మీ శక్తిని కేవలం నా భార్యను చరిత్రహీనురాలిగా మార్చడంలో ప్రదర్శిస్తున్నారు. కానీ నాకు మీ అందరి దగ్గర నా భార్య చరిత్ర గురించి ప్రమాణపత్రమేమీ అక్కర్లేదు. ఇక అందరికందరూ వెళ్ళిపోండి. ఈ విషయం కేవలం నీ భార్యది మాత్రమే కాదు భీమరావు. ఇప్పుడు ఈ విషయం మొత్తం సమాజానిది అయిపోయింది. ఇక మేము ఇలాంటి స్త్రీని ఈ సమాజంలో అస్సలు ఉండనివ్వము. అయితే ఉండనివ్వకండి, ఉండనివ్వకండి. అయినా కూడా మేమెక్కడ మీ సమాజంలో ఉంటున్నామని? నేను కడుపుకింత అన్నం దొరక్క పస్తులు కూడా ఉన్నాను. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేనప్పుడు అప్పుడు కూడా మీరంతా కనిపించలేదే? మా శంకర్ మాయమైపోయినప్పుడు అప్పుడు మా రమ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు మీరు కూడా మా దగ్గర లేరే? కేవలం వినోదం చూస్తూ ఉన్నారంతే. చూడు బాబాయ్, మీరిద్దరెవరో కూడా నాకు తెలీదు. అసలు మీరెవరు బాబాయ్? ఈ రోజు మీకెవరో రమ గురించి చెప్పగానే ఇలా కర్రలు పట్టుకుని తనను కొట్టడం కోసం బయలుదేరొచ్చారా? సమాజానికి రక్షకులుగా మారా, లేక మగతనం చూపించుకోవడానికా? కానీ భీమరావు, వీళ్ళకంటే నువ్వెవరో తెలియదు, కానీ మేమైతే నీ అన్ని సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నీకు తోడుగా ఉంటాం కదా. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఇక రమ లాంటి చరిత్రహీనురాలైన ఆడది ఇక మాతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఇక వీళ్ళంతా తనకు ఏ శిక్ష విధిస్తున్నారో అది కూడా సరైందే. ఇక నుంచి వేరే ఆడది ఇలాంటి తప్పు చేయదు. అర్థమైందా? చూడండి, నేను తన అత్తని కాదు. తను నన్ను అర్థం చేసుకోదు, నా మాట కూడా వినదు. అత్తయ్య తోటికోడల మాట వినుంటే తనెందుకు ఇలా తయారవుతుంది? చూడండి, రమ ఎలాంటి తప్పు చేయలేదు. తనను శిక్షించాలని మీరెందుకంటున్నారు? వెళ్ళండి, మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. మీ చిన్న జాతి వీధిలో మాకు కూడా ఉండాలన్న సరదా ఏం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రమ అలా తిరుగుతూ కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే మీ మురుగునీరు ఎక్కడి నుంచి వెళ్ళినా సరే దుర్వాసనే వస్తుంది.
పదండి సోదరులారా, పదండి. మీకు వినిపించిందా? మురుగు నీరని వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటికైనా నచ్చ చెప్పండి. అలాగే ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. నీ నుంచి ఇంకేం ఆశించగలంలే. నువ్వు కూడా వాళ్ళ భాష మాట్లాడుతున్నావు కదా. ఒకవేళ మురుగునీటిని మురుగునీరు అనకుండా ఇంకేమంటారు? ఇలా చూడండి, ఆ మురుగునీరు ఎప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటుంది. దీనికి ఏదో ఒక రకంగా గట్టిగా లెక్క తెలుసుకోక తప్పదు. ఎందుకంటే ఎంతో మంది కోడళ్ళు కూతుళ్ళు ఇక్కడ ఉన్నారు. దీని ప్రభావం వాళ్ల మీద ఎలా పడుతుందో నాదేముంది? నేను ఏకాకిని వెళ్ళిపోతాను. కేవలం ఆ సమాజంలో వాళ్ళందరి ముందు భీమరావు చట్టం పేరుతో బెదిరించాడు. దాంతో అంతా ఆగిపోయారు. కర్రలతో కొట్టి రమ్మను సమాజంలోంచి గెంటేసుంటే ఇంకా బాగుండేది. ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడే కదా ఆట మొదలైంది. నరోత్తం గారు, మీరు ఆ భీమరావుతో పాటు కాలేజీలో చదువుతారు కదా. మీకు తనకు పాత శత్రుత్వం ఉంది. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు. అసలు ఈ భీమరావు ఏ మట్టితో తయారయ్యాడు? తన భార్య గురించి లోకులు ఏం మాట్లాడుకున్నా సరే వాడికి ఎలాంటి పట్టింపు లేదు. ఒకవేళ ఎవరైనా నా భార్యను చరిత్రహీనురాలంటే నేను వాణ్ణి హత్య చేసి ఉండేవాణ్ణి. నువ్వన్నది నిజమే. చరిత్రహీనురాలైన ఏ భార్య కూడా బ్రతకడానికి ఎలాంటి హక్కు ఉండదు. వీళ్ళందరూ నీ మీద ఏ ఆరోపణ చేశారో దానికి నువ్వేం బాధపడడం లేదు కదా? నువ్వు ఏమాత్రం ఆవేదన పడడం లేదు కదా? రమా, నాన్నేదో అడుగుతున్నారు, జవాబు చెప్పు. నేను బానే ఉన్నాను మావయ్య. నేను ఎందుకు బాగున్నానంటే ఎందుకంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. నా జీవితంలో మీలాంటి మామయ్య దొరికారు, అలాగే ఈయన లాంటి భర్త దొరికారు. మీరెవరు నన్ను సంజాషి అడగలేదు. నిజానికి ఏం అడిగారంటే నేనెలా ఉన్నాను అని. నేను బాగున్నాను మావయ్య, చాలా బాగున్నాను. చాలు తల్లి, నాకు కావలసిన జవాబు ఇది. ఇక ఈ జవాబు అందరి ముందు వినాలనుకున్నాను. ఎందుకంటే అందరికీ చెప్పడానికి, నా కోడలికి, నా కొడుక్కి, అలాగే నాకు మీరు ఊహించుకున్న వాటి వల్ల ఎలాంటి ప్రభావం పడదని. రమ నాకు కూతురు లాంటిది. తన గురించి ఎవరేమనుకున్నా సరే నాకెలాంటి తేడా ఉండదు. నాకు కూడా రమ గురించి తెలిసినంత వరకు తన చరిత్ర చాలా మంచిది. ఎవరు ఏమనుకున్నా సరే నాకు కూడా ఎలాంటి ప్రభావం పడదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ మరొకసారి ఈ విషయం గురించి ఎలాంటి చర్చ ఉండదు. ఎందుకుండదు? మీరైతే పొద్దున్నే వెళ్ళిపోతారు, లోకులొచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు మాటలని వెళ్ళినట్టుగా నన్నేమడిగారో తెలుసా? నేను ఏం అత్తను అని. ఏం జవాబివ్వాలి చెప్పండి.
నువ్వు వాళ్ళందరికీ చెప్పుండాల్సింది కదా. 10 రోజుల కిందే మా ఇల్లు పంపకాలు అయిపోయాయని. ఇప్పుడు వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా చేసుకొని దాంతో మాకేం సంబంధం లేదని. కానీ మామయ్య, అలాంటి పక్కింటి వాళ్ళని మేము పంచుకోలేము. లక్ష్మి, మీరెందుకు అరుస్తున్నారు? పొద్దున మీరు కూడా వెళ్లిపోతారు, సమాధానం మేం చెప్పాల్సి వస్తోంది, కానీ మీరు కాదు. ఈరోజు ఎలా అనిపిస్తోంది? ఒకప్పుడు ఇంట్లోంచి పొద్దున్నే బయలుదేరినప్పుడు న్యాయవాది కల ఉండేది. ఇక ఇప్పుడు చీపురు పట్టుకోవడానికి వెళ్తున్నావు. మీరు అర్థం చేసుకోలేరులే బాబాయ్, వదిలేయండి. అమ్మా అమ్మా అమ్మా, ఈ చరిత్రహీనులని ఎవరిని అంటారు? చూడు బాబు, అది మంచి మాట కాదు. కానీ అదేంటంటే నేను బయట ఉన్నప్పుడు నన్ను ఒక వ్యక్తి ఆపాడు. ఏమన్నాడంటే మీ ఇంట్లో ఉన్న రమ ఒక చరిత్రహీనురాలని. అటువంటిదేం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. అరే అర్థమేంటో పిల్లవాడికి చెప్పొచ్చు కదా. తను కూడా తెలుసుకోవడం మంచిది, చరిత్రహీనురాలంటే ఏంటో. లేదంటే తనాలా నేర్చుకుంటాడు. కానీ అలాంటి విషయాలు నేర్చుకుని తనేం చేస్తాడని? దలియామా, ఒకవేళ ఇప్పటి నుంచే చరిత్రహీనురాలంటే ఏంటో నేర్చుకున్నాడు అనుకోతాను, పెద్దయ్యాక తన భార్యను అదుపులో పెట్టుకుంటాడు. బాబు దీపక్, ఇలా రా రా రా. చూడు, చరిత్రహీనురాలంటే అర్థమేంటంటే ప్రపంచంలో అందరికంటే చెడ్డ ఆడదని, దిగజారిన ఆడదని. అర్థమైందా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను, ఆ వ్యక్తికి చెప్పి మరీ వస్తాను మా అక్క అందరికంటే మంచిదని, తను చరిత్రహీనురాలు కాదని. చూసావా హితేష్, దీపక్కు తెలుసు రమ ఎలాంటిదో. నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. భీమ్, రమ, మీరిద్దరూ పనిలోకి వెళ్ళండి. అలాగే, పద. అలా ఎలా వెళ్తుంది రామా? ఎలాంటిదో అలాగే కనిపించడం మంచిది. అయ్యో, కనీసం మీరైనా అలా అనకండి. నా గురించి మీకు బాగా తెలుసు కదా. అయినా ఈ ఇంటి బయట నాకెవరైనా స్నేహితురాలు ఉందంటే అది కేవలం మీరే కదా. అయితే ఏమైంది? నువ్వు చరిత్రహీనురాలివి కాబట్టి మొహాన్ని నల్లగా చేసుకునే వెళ్ళు. రమా, ఒకటి, 2, 3. ఆగమ్మా, మీరందరూ నన్ను క్షమించండి. క్షమించండి. రమాబాయి ఎలాంటి తప్పు చేయలేదు. నేను తనతో వెకిలేషలేయడానికి ప్రయత్నించాను. ఇక తను నన్ను చేదరించుకుంది. దాంతో నాకు కోపం వచ్చింది. ఇక నేను దానికే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఆ గదిలోనే మోసంతో రప్పించాను. నేను తలుపులు మూసేశాను. నేనే తప్పు చేశాను. మీరందరూ దయచేసి నన్ను క్షమించండి. పిన్ని, అంత అవసరం ఏమీ లేదు. భీమ్రావ్, రమ నీ గురించి మొత్తం ముందే చెప్పింది. నువ్వు న్యాయం పక్షాన నిలబడతావని. నీకనిపించటం లేదా రమ నా కొడుకుని శిక్షించాలని? అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని. రమా, లాగిపెట్టి ఒక్క చెంపదెబ్బ కొట్టు. దాంతో ఇతనితో పాటు ఇక్కడ నిలబడున్న వారందరికీ చెంపదెబ్బ పడుతుంది.
వాళ్ళంతా నీ జీవితం మీద ప్రశ్నలేస్తున్నారు కదా. ఇక వీళ్ళు ఎప్పుడూ ఆడదాన్ని చరిత్రహీనురాలని రుజువు చేయడానికి తహతహలాడుతూ ఉంటారు. కొట్టు చంపదెబ్బ. కొట్టు విండి, చంపదెబ్బ కొట్టు రమా. అవును, కొట్టు రమా. రమా చంపదెబ్బ కొట్టు, లాగిపెట్టి కొట్టు. మీకంటే ముందు కూడా ఇక్కడికి పనిచేయడానికి ఒక ఆవిడ వస్తుండేది. తను కూడా మీ జాతే. నేను తనకు చాలా సహాయం చేశాను. అయినా కూడా తన భర్త చూడ్డానికి ఎక్కడొస్తాడని ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అలాగే నీ భర్త కూడా చూడ్డం. నాకు దూరంగా ఉండండి. నేను నిన్ను ఏమీ చేయను. కేవలం ఆపనంద పాలు చేసి వదిలేస్తాను. నువ్వు ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉండాలంటే బయట జనాలు గుమ్ముగూడేంత వరకు. కొట్టు రమా. రమా చంపదెబ్బ కొట్టు, లాగిపెట్టి కొట్టు. కొట్టు రమా, లాగిపెట్టి కొట్టు. రమా చంపదెబ్బ కొట్టు, లాగిపెట్టి కొట్టు. కొట్టు రమా. రమా చంపదెబ్బ కొట్టు. ప్రచండ దేవు గారికి జయము. ఇతనే ఆ వ్యక్తి. ఇతనే నిన్న రాత్రి వీధిలో ఒక పిల్లవాడికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు వీధిలో పిల్లలందరికీ ఏం చెప్పాడేమో తెలియదు, కానీ వాళ్ళందరిలో ఒక పిల్లవాడు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ చదువుకుంటామంటున్నారు. వీణ్ణి ఏం చేయమంటారు ప్రచండదేవ్ గారు? నువ్వు నాకే చెప్తావా? నాకే చెప్తావా? నీకెంత ధైర్యం ఉండాలి నన్నే అడుగుతావా? దానికి నాకు సంబంధం ఏంటని? సంబంధం ఉంది. నేను ఉన్నత కులం ఉన్నత జాతిలో పుట్టినవాణ్ణి. నేను భోజనం చేసినా కూడా వెండి పళ్ళెల్లోనే చేస్తాను. ఇక్కడి వాళ్ళంతా నన్ను గురువులా భావిస్తారు. జాతి క్షేమం నుంచి మానవ క్షేమం దాకా నా చేతిలోనే ఉంటుంది. ఒక చిన్న జాతి వాడొచ్చి మన వీధిలో పిల్లాడిని మార్చుతుంటే నేను దాన్ని సహించాలా? చూస్తూ ఊరుకోవాలా? సంబంధం ఉంది. నువ్వు నా ఎంగిలి తింటావు కదా? తింటాను. అది నా దృష్టిలో ప్రసాదం. చదువు ఎప్పటికీ తప్పు కానే కాదు. అదొకటే మాధ్యమం ఉంది, దాంతో మనిషి భవిష్యత్తు ఉజ్వలంగా మారిపోతుంది. అయితే ఇలాగే ఏడు. ఒకసారి గురువు గారు బయటకు వచ్చారంటే నీ గతి ఏమవుతుందో చూడు. చూసుకుంటాను. ఆ పిల్లాన్ని రమ్మన్నారా? రమ్మన్నాం గురువు గారు. చెప్పు భీమరావు, ఏం ఆలోచించావు? చెప్తావు కదా? కావాలంటే మీరేమైనా చేసుకోండి. మీరెలా చెప్తున్నారో అలా నేను ఏమాత్రం చెప్పలేను.
చూడు, మీరందరూ ఈ భీమరావు ఇంటికి వెళ్ళండి. ఇక ఏం చెయ్యాలో మీ అందరికీ తెలుసు కదా. వెళ్ళండి. అలాగే ప్రచండదేవు గారు. ఏం చేస్తారు? మా ఇంటికెళ్ళి వీళ్ళంతా ఏం చేస్తారు? వదిలేయి, నీకొక కథ వినిపిస్తాను. విను, చాలా బాగుంటుంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒకరోజు ఏం జరిగిందంటే, మీ వీధిలోని ఒక జాతికి చెందిన వ్యక్తిని మా జాతికి చెందినవాడు తిట్టాడు. అప్పుడు వాడు ఎదురు తిరిగి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, చూడండి, నన్నలా తిట్టకండి, అంతే. వాడి చేసిన తప్పు అదొక్కటి. ఆ తప్పేంటో తెలుసా? మీ జాతి వాడి తప్పు ఏంటి అంటే, వాడు గొంతు పెంచి మాట్లాడాడు, అంతే. గొంతు పెంచి మాట్లాడాడు. ఒకవేళ మా పెద్ద జాతి వాళ్ళు ఒక తిట్టు తిట్టినా దాన్ని ఆశీర్వాదం అనుకుని వాడు వినుండాల్సింది. ఎదురు తిరిగి జవాబివ్వకుండా ఉండాల్సింది, అంతే. నాకు ఈ విషయం తెలిసింది. ఇక నేనేం చేశానో తెలుసా? నేను ఒక్కడే ఆ చిన్న జాతివాడు ఉండే ఇంటికి వెళ్ళాను. ఇక అక్కడికి వెళ్ళి నేను నిప్పు పెట్టాను. అంత తొందర ఉంది? నా భర్తను ఎందుకు కట్టేసి ఉంచారో వదిలేయండి. వదిలేస్తాను. ముందు తనని అడుగు, నేనసలు ఏం కోరుకుంటున్నానో అది చెప్తాడో లేదు. అసలు మీకేం కావాలి? అది నేనే చెప్పాలా? తననే అడుగు, చెప్పు. వ్యక్తి జీవితంలో చదువుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అది నీకు ఈ పుస్తకం చదివితే తెలిసిపోతుంది. భీమరావు అంటే నువ్వేనా? అవును. ఏమైంది? ఏంటి? ఏం చేస్తున్నారు? రాత్రి పిల్లలకు జ్ఞానం పంచుతున్నావట. ఆ పిల్లాన్ని తీసుకురండి. వీడే వాడి ముందు చెప్తాడు చదువు మానేసి వెళ్లి పనులు చేసుకో అని. ఇక నువ్వే చెప్పురామా. ఏ పిల్లాడికైనా తను చదువుకోకూడదు అని నేను ఎలా చెప్పగలను? కావాలంటే నా ప్రాణాలు పోయినా సరే అలా మాత్రం నేనెప్పటికీ చెప్పలేను. ఇప్పుడు నువ్వే చెప్పు ఏం చేయాలో. నీ భర్తకు చెప్పు. అర్థమైంది. ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగానికి ముందు చదువుకోవడం ముఖ్యమని. అందుకే మిగతా వీధుల్లో పిల్లలతో కలిసి మామ కుటుంబాలకు వ్యతిరేకంగా నేను ధర్నాలో కూర్చున్నాను. ముందు చదువని. చూడు బాబు, వీడు మీ అన్న కదా, నిన్ను వెతుకుతూ ఇక్కడికొచ్చాడు. ఇప్పుడు తను నీకు మళ్ళీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పు. చెప్పండన్నా, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదైనా చాలా బాగా చెప్తారు. మీరు చెప్పిన ప్రతి మాట నాకు చాలా సరైందనిపించింది. మీరు ఏం చెప్పినా నేను వింటాను. జీవితమంతా నేను కేవలం చదువు గురించే మాట్లాడాను. ఈ రోజు చదువుకోవద్దని నేను తనకు ఎలా చెప్పాలి? మీరు తొందరగా చెప్పేస్తే మన ఇంటికి పోవచ్చు. నేను రోజంతా ఎదురు చూస్తూ ఉండలేను.
వచ్చి చెప్పు. మీరు తొందరగా చెప్పండి, దీన్ని ఇక్కడితో ముగించండి. బాబు ఎదురు చూస్తున్నాడు. భీమ్రావ్, నువ్వేం కోరుకుంటున్నావు? నా మనుషులు మీ ఇంటికి మళ్ళీ వెళ్ళాలనా?